జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ దేవర ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ ఇదే. అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా రిలీజ్ కు నెల రోజులలోపే దేవర థియేటర్స్ లో దిగనున్నారన్నమాట. ఈ నేపథ్యంలో దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఇందులో దేవ్ వరాగా తండ్రి కొడుకులుగా కనిపిస్తారంటూ కొంతకాలంగా మీడియాలో వార్తలు వంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ గా టీం ఇప్పటి వరకు ఏది ఖరారు చేయలేదు. కానీ ఇందులో డ్యూయల్ రోల్ ఏమీ లేదని, కేవలం 2 విభిన్నమైన గెటప్స్ లో మాత్రమే కనిపిస్తారు ఎన్టీఆర్ అని ఇండస్ట్రీలో కొందరు తేల్చి చెప్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు దేవరలో ఎన్టీఆర్ 2 లుక్స్ లో కనిపించనున్నాడని, ఆయనకు ద్విపాత్రాభినయం లేదని చెప్తున్నారు. సినిమా వేరువేరు సమయాల్లో జరిగేలా 2 లుక్స్ లో కనిపించనున్నాడని, స్క్రీన్ ప్లేతో కొరటాల మ్యాజిక్ చేయబోతున్నారట. రీసెంట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్లో ఎన్టీఆర్ 2 రకాల షేడ్స్ తో ఉండటంతో ఈ విషయమై చర్చ మొదలైంది. ఇక దేవర సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరగని రేంజ్ లో జరుగుతుందని చెప్తున్నారు. కేవలం తెలుగు 2 రాష్ట్రాల్లోనే దాదాపు 130 కోట్ల బిజినెస్ జరుగుతుందంట దేవర సినిమాపై. ఇక మిగతా భాషల్లో కలిపి 50 నుండి 60 కోట్ల బిజినెస్ చేస్తుండగా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లు, ఆడియో రైట్స్ 33 కోట్లు, ఓటీటీ రైట్స్ 155 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా రిలీజ్ కి ముందే అన్ని లెక్కలు కలుపుకుని దాదాపు 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో జడ్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక 3వ పాట కూడా రెడీ అయినట్లే. ఈ సాంగ్ తొలి 2 సాంగ్స్ కు మించి ఉంటుందని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి హింట్ ఇచ్చారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.